Good afternoon. My name is Dr. Disha Singh, and I am in cardiology department of Banjara Healthcare Hospital. I am in Dr. V. Surya Prakash Rao sir's team in cardiology, and I just want to discuss about a patient and his condition and what all we have they noted and what they chose. And I just want to discuss about the case. And here is a patient whose name is Srinivasa Rao, and he got when we have done his CAG angiogram on 14th of April 2025, we got it as two vessel disease, and it was for bypass surgery, but usually we didn't do bypass surgery, and we have opted for and we have also counseled patient regarding the condition of the patient, and they also have been counseled very well about the procedure what we are doing here, and we opted for a percutaneous procedure, and we have done his two vessel disease got revascularized, and I just want to know, and I just want to let you know that how people felt after their surgery got done, and to say that his percutaneous procedure has been done on 16th, and the patient was in ICU, and he was stabilized in ICU and then got shifted to floors, and then he was mobilized there, and now he's planned for discharge. Before discharge, I just wanted to know about the patient's condition and how he's feeling once he's done with the procedure, and now you'll be listening through his voice and the patient's attendants who has been keen to know what all procedures has been done. They will be explaining you in their own language. Thank you. శ్రీనివాసరావు మా సిస్టర్స్ హస్బెండ్. యాక్చువల్ గా ఇతనికి నడుస్తుంటే చిన్న ప్రాబ్లము ఇక్కడ పట్టేసినట్టు అయిందనమాట. అయితే జనరల్ గా మనము ఏదైనా గుండెగా ప్రాబ్లం అంటే జనరల్ గా టాక్ ఏంటంటే కేర్ హాస్పిటల్ అంటే హార్ట్ అంటే కేర్ హాస్పిటల్, అక్కడికి వెళ్ళమని అడ్వైజ్ చేశారు. అందులో సూర్యప్రకాష్ సార్ కూడా మేము సింగరేణిలో వర్క్ చేస్తాం, ఇంతకు ముందు సార్ మాకు కొంచెం తెలుసు. దాని ద్వారా మునేందర్ రెడ్డి గారి ద్వారా మేము అప్రోచ్ అయ్యాము. ఆ సారు అవైలబిలిటీ ఉంటారు, మీరు రండి అని చెప్పారు. మేము ఫ్రైడే యాక్చువల్గా వచ్చి అన్ని టెస్టులు చేశాను. చేసిన తర్వాత ప్రాబ్లం ఉంది, మీరు మండే జాయిన్ అవ్వండి, అరేంజ్మెంట్స్ చేసుకుని రండి అన్నారు. మండే వచ్చాము. వస్తే ఆ రోజు టెస్ట్ చేశారు, అంగియో చేశారు. యాక్చువల్గా ఈయనకి బీపీ ఉంది, షుగర్ ఉంది. అదే కాకుండా ఇంతకు ముందు మైనర్ స్ట్రోక్ వచ్చింది, విజన్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ నర్వ్స్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. మేము కామిరేలో చేయించాం. హిస్టరీ అంతా సార్ చూపిస్తే యాక్చువల్ గా ఇది సెపరేట్ స్పెసిఫిక్ కేసు, కొంచెం కాంప్లికేటెడ్. అంటే వీ విల్ డిస్కస్ ద సర్జన్ ఏమన్నారంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్, బైపాస్ వెళ్ళాలంటే కొంచెం రిస్క్ కాబట్టి సూర్యప్రకాష్ గారు కూడా మాకు డీటెయిల్ గా చెప్పారు. అమ్మా ఇట్లా ప్రాబ్లం ఉంది కాబట్టి మనం స్పెండ్ చేద్దామని చెప్పారు. అయితే మేము ఓకే చేసాము, మాకు అన్ని డీటెయిల్ గా చెప్పారు. మండే రోజు అంజో చేశాక మళ్ళీ మనకి వెన్స్డే రోజు మనకి ప్రొసీజర్ చేశారు, తీసుకెళ్ళిన తర్వాత సార్ మాకు ఈయన బయటకు వచ్చిన తర్వాత ఎట్లా చేశారు ఏంటి అనేది మాకు ఏంటంటే ఇది చాలా వెరీ స్పెసిఫిక్ అమ్మ, ఇట్లా క్యాల్షియం డిపాజిట్ అయింది అందులో, దానికి చేయాలంటే నేను చాలా కష్టపడి చేశాను స్పెసిఫిక్ గా, కానీ చాలా బాగా అయింది అని అన్నారు. పేషెంట్ కూడా తర్వాత ఐసీ షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయ్యాక 2 days అక్కడ ఉంచారు. తర్వాత రూమ్ షిఫ్ట్ చేశారు, హ్యాపీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు చాలా మామూలుగా రూమ్కి రాగానే నేను నడుస్తా, యాక్చువల్గా ఇక్కడికి కూడా రావాలంటే నాకు చేయవద్దు, నేను నైట్ చేస్తానని చెప్తున్నారు. జనరల్ గా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ డాక్టర్స్ దగ్గర నుండి మునేందర్ రెడ్డి గారు, సూర్యప్రకాష్ గారు, ఎవ్రీ అదర్ డాక్టర్స్, ఎవ్రీ టీమ్ మెంబర్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్